అబ్బా చేతిలో ₹1 కూడా లేదే, ఇప్పుడు ఏం చేద్దాం? తమ్ముడు, నాయుడన్నోళ్లకు సరుకులు కావాలంట, లిస్టు రాసుకొని వస్తాను పోయి. అవునా? సరే అన్న, ఇగో ఈ అమౌంట్ ఆటో ఖర్చులు పెట్టుకో. అమ్మయ్య, కరెక్ట్గా టైం సరిపోయింది. ఈ రోజుకి డబ్బులు లాభం. తమ్ముడు, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉండి షాప్ క్లోజ్ చేసుకొని పోయినాడు, రేపు వచ్చి ఆర్డర్ తీసుకోమన్నాడు. నువ్వు కూడా అక్కడికి ఏం పోవద్దు, షాప్ క్లోజ్లో ఉంది. ఓ అవునా? సరే అన్న, మీరు వెళ్ళి పని చూసుకోండి, అది రేపు చూద్దాం. రే మామ, ఆయన నీకు అబద్ధం చెప్తున్నట్టున్నాడు. నేను ఇందాక అదే రూట్లో వచ్చా, షాప్ ఓపెన్లోనే ఉంది. అబ్బా, ఇరికిచ్చేసాడే. రే, నువ్వు నా ఫ్రెండ్వే కావచ్చు, కానీ సెక్షన్ తప్పుబట్టేంత రైట్స్ నీకు లేవు. ఆయన గురించి నువ్వు తప్పుగా మాట్లాడద్దు. ఓహో, సరే సరేరా, అయితే నేను వెళ్తున్నా. తమ్ముడు, మీ ఫ్రెండ్ చెప్పిండేది కరెక్టే, నన్ను క్షమించు తమ్ముడు. అదిగో ఈ డబ్బులు తీసుకో. అన్నా, నువ్వు అక్కడ వెళ్ళాకనే షాప్ ఓపెన్లో ఉందని నాకు ముందే తెలుసు అన్న. అయితే మరి మీ ఫ్రెండ్ ముందర నన్ను సపోర్ట్ చేస్తూ ఎందుకు మాట్లాడినావు తమ్ముడు? ఇప్పుడు మిమ్మల్ని నేను నా ఫ్రెండ్ ముందరే తిడితే మీకు మీ వయసుకి నేను ఏం మర్యాద ఇచ్చినట్లు అవుతుందన్నా. నేను మిమ్మల్ని చాలా నమ్ముతున్నానన్నా. నెక్స్ట్ టైం ఇలా ఎప్పుడు రిపీట్ చేయకండి. ఆ డబ్బులు మీరే ఖర్చులో పెట్టుకోనండి.